కెమిస్ట్రీ. దిస్ ఈజ్ మాధవి, జీడీసీ తాండూర్. ఇక్కడ ఈరోజు మనం ఫోటో కెమిస్ట్రీలో మనం జనరల్ ఇంట్రడక్షన్ నేర్చుకుందాం. ఇక్కడ ఇంట్రడక్షన్ చూద్దాం. ఇట్ ఈస్ ద స్టడీ ఆఫ్ రియాక్షన్స్ దట్ ఆర్ బ్రాట్ అబౌట్ బై ద యాక్షన్ ఆఫ్ విజిబుల్ ఆర్ ultraviolet light. It is a photosynthesis. It is called as a photosynthesis. Photochemistry. What is the photochemistry? It is the study of reactions that are brought about by the reaction of visible or ultraviolet light. Example is this is a photosynthesis అని చెప్తాము. ఇక్కడ photosynthesisలో of photosynthesis of glucose in the plants by means of sunlight. మనం చూస్తే ఇక్కడ 6CO2 plus 6H2O gives sunlight in presence of chlorophyll to form C6H12O6 plus water. This is a photosynthesis. Once again repeated. Photosynthesis అంటే ఇక్కడ మనకు ఫోటోకెమిస్ట్రీలో it is the study of reactions that are brought about by the action of visible or ultraviolet light. That is a photosynthesis. These are one of the example. Photosynthesis of glucose in the plants by means of sunlight. ఇక్కడ గ్లూకోజ్ని మనం ఎలా తయారు చేస్తామో చూస్తున్నాం. CO2 6CO2 6 moles of carbon dioxide plus 6 moles of water molecule in the presence of sunlight and chlorophyll to form glucose and water. నెక్స్ట్ మనం ఈరోజు మనం చూసేటువంటిది ఓన్లీ ఇంట్రడక్షన్ చూద్దాం. వాట్ ఈజ్ ఫోటోకెమిస్ట్రీ, దాంట్లో ఇంకా ఏమేం అంశాలు జనరల్గా మనం ఈరోజు నేర్చుకుందాం. కెమికల్ రియాక్షన్స్ accompanied with light or by the action of light. For example, A gives to B. A gives B. A new molecule is generated by chemical changes. Light included reactions. That is మనం A gives to B మనకు ఏ విధంగా ఏర్పడుతుందో మనం చూస్తున్నాం. In the same reaction, during chemical reaction, light is emitted. That is మనకు ఏమని చెప్తా ఉన్నాం, some reactions. In some reactions during chemical reaction, light is emitted. ఇక్కడ కెమికల్ రియాక్షన్స్లో మనకు ఒక లైట్ సమక్షంలో అంటే బై ద యాక్షన్ ఆఫ్ లైట్ ఉన్నప్పుడు మాత్రమే ఏ నుంచి బి ఏ విధంగా వస్తుంది అనేటువంటిది చూస్తూ ఉన్నాం. ఏ న్యూ మాలిక్యూల్, ఒక న్యూ మాలిక్యూల్ అనేటువంటి ఈజ్ జనరేటెడ్ బై కెమికల్ చేంజెస్. దట్ ఈజ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ లైట్. ఓన్లీ లైట్ సమక్షంలో మాత్రమే ఏమొస్తున్నాయి, కొన్ని ఉత్పన్నాలు అనేవి ఏర్పడడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ ల్యూమినోసెన్స్ అంటే ఏంటో చూద్దాం. వాట్ ఈస్ ద ల్యూమినోసెన్స్? కమ్యులోమినేసెన్స్ అంటే ఏంటిది? P4 plus O2 plus H2O gives ఏమని రాస్తున్నాం మనం, P4H10 plus Hnu. P4 plus oxygen is also gas, P4 also gas, and H2O water molecule to form P4H10 plus Hnu. White phosphorus glows, ignites in air to form phosphorus pentoxide. It is a green color. ఇక్కడ మనకు ఫాస్ఫరస్ అనే దాన్ని మనము ఏం చేస్తున్నాము, ఎయిర్ సమక్షంలో అంటే గాలిలో అంటే గాలితో మనం చర్య జరిపిస్తే ఏమొస్తుంది, ఆక్సిజన్తో టు ఫామ్ ఫాస్ఫరస్ పెంటాక్సైడ్ అనేది మనకు ఏర్పడుతుంది. ఇక్కడ బయోల్యూమినోసెన్స్ అంటే ఏంటిది? వాట్ ఈస్ ద ఎగ్జాంపుల్? ఎమిషన్ ఆఫ్ లైట్ బై ఎ లివింగ్ ఆర్గనిజం. ఇక్కడ బయోల్యూమినోసెన్స్ అంటే మష్రూమ్స్. వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఈజ్ మష్రూమ్స్. ఇక్కడ ఇన్సెక్టిసైడ్స్ అండ్ ఫిషెస్ ఇవన్నీ కూడా దేని కిందకి వస్తాయి? బయోల్యూమినోసెన్స్ కిందకి వస్తాయి. బయోల్యూమినోసెన్స్ కిందకి రావడం జరుగుతుంది. అదేవిధంగా లైట్ సమక్షంలో, ఒకవేళ కనుక లైట్ సమక్షంలో తీసుకుంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అనేది వైబ్రేషన్స్ స్ప్రెడ్డింగ్ ఇన్
క్వాంటమ్. లైట్ అనేటువంటిది ఎలక్ట్రోమాగ్నెటిక్, అంటే లైట్ను అబ్జర్వ్ చేసుకున్నప్పుడు, ఒక మాలిక్యూల్ అనేది లైట్ని అబ్జర్వ్ చేసుకున్నప్పుడు ఏమొస్తుంది అందులో అంటే, లైట్ని అబ్జర్వ్ చేసుకున్నప్పుడు కొన్ని ఫోటాన్లు, అణువులు ఏం చేస్తున్నాయి, కొన్ని ఫోటాన్ల శక్తిని పొందడం జరుగుతుంది. ఇక్కడ ఫోటాన్, ద స్మాలెస్ట్ అమౌంట్ ఆఫ్ లైట్ క్యారింగ్, ద స్మాలెస్ట్, వాట్ ఈస్ ద ఫోటాన్, ద స్మాలెస్ట్ అమౌంట్ ఆఫ్ లైట్ క్యారింగ్ని మనం ఏమంటున్నాం, ఫోటాన్ అంటున్నాం. నెక్స్ట్ ఎనర్జీ ఆఫ్ ఫోటాన్స్, ఐన్స్టీన్ అని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం. ఫోటాన్ల యొక్క సంఖ్య దేనికి సమానం, ఐన్స్టీన్కి సమానంగా ఉంటుంది. సో వన్ పార్టికల్ ఆఫ్ ఏ కెమికల్ సబ్స్టెన్స్ కెన్ అబ్జర్వ్ ఓన్లీ వన్ ఫోటాన్ from a light beam, that is a delta E is equals to h nu. So one particle of a chemical substance can absorb only one photon from a light beam, that is a delta E is equals to h nu గా ఉంది. ఇక్కడ E is equals to h nu. ఎనర్జీ ఆఫ్ ఫోటాన్స్, ఐన్స్టీన్ యొక్క ఫోటాన్లకు సమానం ఎంత అంటే, శక్తి ఎంత అంటే E is equals to h nu గా ఉంటుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే చూడండి, కెమికల్ బాండ్ ఎనర్జీస్ చూస్తే ఫ్రమ్ 100 నుంచి 1000 కిలోజౌల్స్ పర్ మోల్స్గా, అండ్ ఎనర్జీస్లో మనకు చూడండి 604 కిలోజౌల్స్ పర్ మోల్ నుంచి 200 నానోమీటర్స్ నుంచి 604 అల్ట్రా వైలెట్, ఇక్కడ విజిబుల్ 302 అండ్ 400 నానోమీటర్స్. ఇన్ఫ్రారెడ్ లైట్లో మనకి విజిబుల్స్ అనేవి ఇంత నానోమీటర్స్లో ఉండడం జరుగుతుంది. సో యూవి అండ్ విస్ రీజియన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ఇంక్లూడ్ కెమికల్ రియాక్షన్స్. నెక్స్ట్ లాస్ ఆఫ్ ఫోటోకెమిస్ట్రీ, ఇక్కడ నియమాలు ఉన్నాయి, కొన్ని నియమాలు, కాంతి రసాయన నియమాలు అని పిలుస్తాం మనం. కాంతి రసాయన శాస్త్రం యొక్క నియమాలు ఏంటివి చూద్దాం. ఓన్లీ లైట్ దట్ ఈజ్ అబ్జార్బ్డ్ కెన్ ప్రొడ్యూస్ ఫోటోకెమికల్ చేంజ్. ఓన్లీ లైట్ సమక్షంలో మరి ఓన్లీ లైట్ను మాత్రమే అబ్జర్వ్ చేసుకున్నప్పుడు కెన్ ప్రొడ్యూస్, ఏం ఉత్పత్తి చేస్తుందంటే ఫోటోకెమికల్ అనేది చేంజ్ అవుతుంది. దట్ ఈజ్ ఏ గ్రోథర్స్ డ్రాపర్ లా అని చెప్పేసి మనం పిలుస్తాము. అదేవిధంగా మాలిక్యూల్స్ అబ్జర్వ్ ఏ సింగిల్ క్వాంటమ్ ఆఫ్ లైట్ ఈజ్ బికమింగ్ ఎగ్జైటెడ్ స్టేట్, దట్ ఈజ్ ఏ స్టార్క్ ఐన్స్టీన్ లా అని చెప్పేసి మనం పిలుస్తూ ఉన్నాం. మాలిక్యూల్ అబ్జర్వ్స్ ఏ సింగిల్ క్వాంటమ్ ఆఫ్ లైట్ ఈజ్ బికమింగ్ ఎగ్జైటెడ్ స్టేట్, దట్ ఈజ్ ఏ స్టార్క్ ఐన్స్టీన్ లా అని మనం చెప్తున్నాం. ఓన్లీ లైట్ దట్ ఈజ్ అబ్జార్బ్డ్ కెన్ ప్రొడ్యూస్ ఫోటోకెమికల్ చేంజ్, దట్ ఈజ్ ఏ గ్రోథస్ డ్రాపర్ లా, అండ్ మాలిక్యూల్ అబ్జార్బ్స్ ఏ సింగిల్ క్వాంటమ్ ఆఫ్ లైట్ ఈజ్ కమింగ్ ఎగ్జైటెడ్ స్టేట్, దట్ ఈజ్ ఏ స్టార్క్ ఐన్స్టీన్ లా. తర్వాత ద నెక్స్ట్ ఈజ్ బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫోటోకెమిస్ట్రీ. కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి, అవేంటో చూద్దాం. ఫోటోకెమిస్ట్రీ ఈజ్ బేస్డ్ ఆన్ ఫాలోయింగ్ ఫండమెంటల్స్, కొన్ని రూల్స్కి లోబడుతూ ఉంది, కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఏంటవి అంటే, వాట్ ఈజ్ ఫోటోకెమికల్ ఎనర్జీ, అండ్ ఫస్ట్ వన్ ఈజ్ ఫోటోకెమికల్ ఎనర్జీ, అండ్ సెకండ్ వన్ ఈజ్ ఎలక్ట్రానిక్ ఎగ్జైటేషన్ అండ్ ఎగ్జైటెడ్ స్టేట్ అండ్ మోడ్స్ ఆఫ్ డిసపేషన్ ఆఫ్ ఎనర్జీ. అంతేకాకుండా క్వాంటమ్ ఎఫిషియన్సీ అండ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్. దీస్ ఆర్ 5 principles in photochemistry. First one is photochemical energy, and second one is electronic excitation. Third one is excited state and modes of dissipation of energy and energy transfer and quantum efficiency. These are 5 basic principles of photochemistry. అంతేకాకుండా ఫోటోకెమికల్ ఎనర్జీలో ఏ విధంగా ఉందో మనం చూద్దాం. ఫర్ ఎనీ కెమికల్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ యాక్టివేషన్ ఎనర్జీ మస్ట్ సప్లై టు molecules. For any chemical transformation and activation energy must be supplied to molecules. Next, such energy can be provided by different waysగా మనకు కనిపిస్తున్నాయి. అదేవిధంగా సమ్ మాలిక్యూల్స్ అండర్గో స్పాంటనస్ ట్రాన్స్ఫర్మేషన్స్గా ఉంది. అదేవిధంగా
In some cases, energy is supplied by increasing the temperature, and it is a thermal condition. As a result, molecules present in the system have some amount of energy throughout the chemical transformation. ఇక్కడ మన ఫోటో కెమికల్ ఎనర్జీలో ఫర్ ఎనీ కెమికల్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ యాక్టివేషన్ ఎనర్జీ అండ్ యాక్టివేషన్ మస్ట్ బి సప్లైడ్ టు మాలిక్యూల్స్. అంటే మాలిక్యూల్స్కి ఏం చేస్తుంది, ఫోటోకెమికల్ ఎనర్జీలో కంపల్సరీ యాక్టివేషన్ ఎనర్జీని మాలిక్యూల్స్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సచ్ ఎనర్జీ కెన్ బి ప్రొవైడెడ్ బై డిఫరెంట్ వేస్గా ఉంటుంది. అది ఎలా అంటే సమ్ మాలిక్యూల్స్ అండర్గో స్పాంటనస్ ట్రాన్స్ఫర్మేషన్గా ఉంటుంది. అదేవిధంగా ఇన్ సమ్ కేసెస్ ఎనర్జీ ఈజ్ సప్లైడ్ బై ఇంక్రీజింగ్ ద టెంపరేచర్. కొన్ని కండిషన్స్లో ఏమవుతుందంటే మనకు టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. యాజ్ అ రిజల్ట్ మాలిక్యూల్స్ ప్రజెంట్ ఇన్ ద సిస్టమ్ హ్యావ్ సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ థాట్ అవుట్ ద కెమికల్ ట్రాన్స్ఫర్మేషన్. నెక్స్ట్, in another method, molecules present in the system involve the absorption of electromagnetic radiation in the visible or ultraviolet region. That is a chemical condition. In another method, ఇంకో మెథడ్ ఏంటంటే మాలిక్యూల్స్ present in the system involve the absorption of electromagnetic radiation in the visible or ultraviolet region. That is a photochemical conditions. Such absorption of light excites an individual molecule from ground state to an excited electronic state without affecting the surrounding molecules. That is selective excitation and chemistry of excited molecules differ from the chemistry of those in the ground state. One can change the course of a reaction by activating the reactants by light rather than by heat. ఇక్కడ మనం చూస్తే ఇంకో అనదర్ thing is in another method, molecules present in the system involve the absorption of electromagnetic radiation in the visible or ultraviolet region. That is photochemical condition. Such absorption of light excites an individual molecule from ground state to an excited electronic state without affecting the surrounding molecules. Next, selective excitation and chemistry of excited molecules differ from the chemistry of those in the ground state. One can change the course of a reaction by activating the reactants by light rather than by heat. That is a photochemical energy. Next, infrared region is producing vibrationally or rotationally excited molecules. ఇన్ఫ్రారెడ్ రీజియన్లో మనకు ఏమవుతుంది, మాలిక్యూల్స్ అనేటువంటివి వైబ్రేషనల్లీ అండ్ రొటేషనల్లీ ఎగ్జైటెడ్ మాలిక్యూల్స్గా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్, వైల్ లైట్ ఇన్ ద విజిబుల్ ఆర్ and ultraviolet region has sufficient energy to cover the range of chemical bond energies and is able to include chemical changes by exciting molecules to higher electronic states. ఇక్కడ మనము while light in the visible and ultraviolet region, ఇక్కడ విజిబుల్ అండ్ అల్ట్రావైలెట్ రీజియన్లో సఫిషియంట్ ఎనర్జీ టు కవర్ ద రేంజ్ ఆఫ్ కెమికల్ బాండ్ ఎనర్జీస్ అండ్ ఈజ్ ఏబుల్ టు ఇండ్యూస్ కెమికల్ చేంజెస్ బై ఎగ్జైటింగ్ మాలిక్యూల్స్ టు హయ్యర్ ఎలక్ట్రానిక్ స్టేట్స్. ఇక్కడ మనం చూసినట్లయితే విజిబుల్ రీజియన్లో మనకి ఇక్కడ విజిబుల్ అల్ట్రావైలెట్ రీజియన్లో ఎనర్జీ లెవెల్స్ అనేటువంటిది కెమికల్ బాండ్ ఎనర్జీకి సరిపోయేటువంటి ఎనర్జీ అనేది ఈ రీజియన్లో ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఎగ్జైటెడ్ స్టేట్కి ఈజీగా వెళ్ళగలుగుతుంది. నెక్స్ట్, ఎలక్ట్రానిక్ ఎగ్జైటేషన్. ఇక్కడ చూద్దాం. ఎలక్ట్రానిక్ ఎగ్జైటేషన్లో ఈ మీన్స్ ఎనర్జీ, ఇక్కడ బాండ్ మాలిక్యులర్ మనకు అటామిక్ ఆర్బిటాల్స్
అండ్ ఇక్కడ మనకి ఏమొస్తుంది బాండ్ అటామిక్ బాండింగ్ మాలిక్యులార్ ఆర్బిటాల్స్, తర్వాత యాంటీ బాండింగ్ మాలిక్యులార్ ఆర్బిటాల్స్గా ఉంటుంది. ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ అనేవి వచ్చాయి. ఇక్కడ 1 ఎలక్ట్రాన్, ఇక్కడ 1 ఎలక్ట్రాన్ తీసుకుంటే 2 ఎలక్ట్రాన్స్ అనేవి ఇట్ ఈజ్ ఏ లోయర్ ఎనర్జీ అనేది తక్కువ ఉంది కాబట్టి లో ఎనర్జీ కాబట్టి ఫస్ట్ ఎలక్ట్రాన్ డొనేట్ చేసేది ఇక్కడికి బాండింగ్ ఆర్బిటాల్లోకి ఫస్ట్ రావడం జరుగుతుంది. ప్రమోషన్ ఆఫ్ యాన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ద బాండింగ్ ఆర్బిటాల్ టు ద కరెస్పాండింగ్ యాంటీ బాండింగ్ ఆర్బిటాల్ టేక్స్ ప్లేస్. ఇట్ ఈస్ ఏ సిగ్మా టు సిగ్మా స్టార్ అండ్ పై టు పై స్టార్ అండ్ ఎన్ టు పై స్టార్. అంటే అందుకే సిగ్మా నుంచి తర్వాతనే సిగ్మా స్టార్, పై తర్వాత పై స్టార్ అండ్ ఎన్ టు పై స్టార్గా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ మాలిక్యులార్ ఆర్బిటాల్ డయాగ్రామ్లో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ CH2 డబల్ బాండ్ CH బాండ్ CH డబల్ బాండ్స్ ఇదేంటిది 1,3 బ్యూటాడైన్గా మనం చెప్పవచ్చు. ఇట్ ఈజ్ ఏ 1,3 బ్యూటాడైన్. ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి యాంటీ బాండింగ్ ఆర్బిటాల్స్ అండ్ బాండింగ్ ఆర్బిటాల్స్. ఇక్కడ Ψ1 అండ్ Ψ2 అండ్ Ψ3 అండ్ Ψ4 ఇక్కడ 4 స్టేట్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ ఏ గ్రౌండ్ స్టేట్ అండ్ ఇట్ ఈస్ ఏ ఎగ్జైటెడ్ స్టేట్. గ్రౌండ్ స్టేట్ నుంచి ఎలక్ట్రాన్లు ఫిల్ అయిన తర్వాతనే ఎగ్జైటెడ్స్లోకి వెళ్తాయి. అదేవిధంగా Ψ2 అండ్ 1, తర్వాత Ψ3లో నో ఎలక్ట్రాన్, Ψ3లో ఎగ్జైటెడ్ స్టేట్లో 1 ఎలక్ట్రాన్ ఉంది. ఇట్ ఈస్ ఏ యాంటీ బాండింగ్ ఆర్బిటాల్స్, ఇట్ ఈస్ ఏ బాండింగ్ ఆర్బిటాల్స్. నెక్స్ట్ ఇన్ బ్యూటాడైన్ పై టు పై స్టార్ అండ్ ట్రాన్సిషన్ అక్కర్స్ ఫ్రమ్ Ψ2 టు Ψ3. ఇన్ బ్యూటాడైన్లో ఏ విధంగా ఉంది, పైనుంచి పై స్టార్ ఉంది, అదేవిధంగా పైనుంచి పై స్టార్ ట్రాన్సిషన్ అక్కర్ ఫ్రమ్ Ψ టు Ψ3. ఓకే, నెక్స్ట్ ఎగ్జైటెడ్ స్టేట్స్ మోడ్స్ ఆఫ్ డిసిపేషన్ ఆఫ్ ఎనర్జీ. ఎగ్జైటెడ్ స్టేట్స్లో మోడ్స్ ఆఫ్ డిసిపేషన్ ఆఫ్ ఎనర్జీ గురించి మనం చూద్దాం. ఇన్ అన్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ ఈవెన్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ పెయిడ్ ఇన్ ద గ్రౌండ్ స్టేట్. ఇన్ అన్ ఆర్గానిక్ మాలిక్యూల్ ఈవెన్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ పెయిడ్ ఇన్ ద గ్రౌండ్ స్టేట్. Next, now when absorption of light of the correct energy occurs, then one of the electron excited from ground state pi to excited state pi star by remaining the spin. So the electron spins remained pair in the excited state. This state is called excited single state antam. It is a S1. ఇక్కడ వన్స్ అగైన్ రిపీటెడ్ ఎగ్జైటెడ్ స్టేట్స్లో మోడ్స్ ఆఫ్ డిసిపేషన్ ఆఫ్ ఎనర్జీ ఇన్ అన్ ఆర్గానిక్ మాలిక్యూల్ ఈవెన్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. ఈవెన్ నెంబర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ అంటేనేమో 2, 4, 6 ఈవెన్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ పెయిడ్ ఇన్ ద గ్రౌండ్ స్టేట్. ఈవెన్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కనుక గ్రౌండ్ స్టేట్లో ఉన్నట్లయితే నౌ వెన్ అబ్జార్ప్షన్ ఆఫ్ లైట్ correct energy occurs, then one of the electron excited from ground state pi to excited state pi star by the remaining the spin. So the electron spins remaining paired in the excited state. This state is called excited singlet state S1. excited singlet state S1లో ఉంటుంది. అదేవిధంగా దాన్ని మనం ఏమంటున్నాం, ఈ స్టేట్ని ఏమంటున్నాం, ఎగ్జైటెడ్ సింగ్లెట్ స్టేట్ అని పిలుస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇన్ సమ్ కేసెస్ స్పిన్ ఇన్వర్షన్ టేక్స్ ప్లేసెస్ దస్ గివింగ్ రైజ్ టు ఏ న్యూ ఎగ్జైటెడ్ స్టేట్ విత్ 2 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్. దిస్ స్టేట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎగ్జైటెడ్ ట్రిప్లెట్ స్టేట్. దీన్ని ఏమనాలి, ఎగ్జైటెడ్ ట్రిప్లెట్ స్టేట్గా మనం దాన్ని T1తో మనం సూచించవచ్చు. ఓకేనా, దిస్ సింబల్ ఈజ్ T1. In some cases, spin inversion takes place, thus giving rise to a new excited state with 2 unpaired electrons. ఒక 2 అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ వల్ల ఎగ్జైటెడ్ స్టేట్లోకి వెళ్తే కనుక దాన్ని మనం ఏమంటున్నాం, ఎగ్జైటెడ్ ట్రిప్లెట్ స్టేట్ అని మనం పిలుస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఇవన్నీ కూడా ఎందులో అవసరం ఉంటాయంటే జాన్ బ్లాన్స్కీ డయాగ్రామ్ అని మనకి ఇందులో ఉంటుంది. జాన్ బ్లాన్స్కీ డయాగ్రామ్లో మనకు యూజ్ కావడానికి ఇక్కడ మనం ఇంట్రడక్షన్లో మనం నేర్చుకుంటున్నాం. నెక్స్ట్ బాండింగ్ ఆర్బిటాల్స్ అండ్ నాన్ బాండింగ్ యాంటీ బాండింగ్ ఆర్బిటాల్స్. ఇక్కడ గ్రౌండ్ స్టేట్లో దీన్ని S0 అంటున్నాం, సింగ్లెట్ స్టేట్లో
మనకి S1 ట్రిప్లెట్ స్టేట్, ఇట్ ఈజ్ ఏ T1. చూడండి గ్రౌండ్ స్టేట్లో మనకు పెయిర్ ఎలక్ట్రాన్ ఉంది. చూడండి సింగ్లెట్ స్టేట్ నుంచి మనకు ఒక ఎలక్ట్రాన్ పోయింది. తర్వాత ట్రిప్లెట్ స్టేట్లో సేమ్ ఎలక్ట్రాన్ అనేటువంటిది ఉండడం జరిగింది పైనుంచి పై స్టార్. ఏ ట్రిప్లెట్ స్టేట్ ఈజ్ మోర్ స్టేబుల్ దెన్ ద సింగ్లెట్ స్టేట్. సింగ్లెట్ స్టేట్ ట్రిప్లెట్ స్టేట్ అనేది మోర్ స్టేబుల్గా ఉంటుంది. ఎందుకు? దెన్ ద సింగ్లెట్ స్టేట్, దేనికంటే సింగ్లెట్ స్టేట్ కంటే కూడా ఇట్ ఈజ్ ఏ మోర్ స్టేబుల్. బికాజ్ ఇన్ ట్రిప్లెట్ స్టేట్ ఎలక్ట్రాన్స్ ఆర్ అన్పెయిడ్. ఇక్కడ ఎందుకు అంటే ట్రిప్లెట్ స్టేట్లో ఎలక్ట్రాన్స్ అనేవి జతగా లేవు, అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. లెసర్ ఇంటర్ ఎలక్ట్రానిక్ రిప్లెషన్ టేక్స్ ప్లేస్, వైల్ ఇన్ సింగ్లెట్ స్టేట్ ఎలక్ట్రాన్స్ ఆర్ పెయిడ్, కాజింగ్ ఇంటర్ ఎలక్ట్రానిక్ రిపల్షన్ అండ్ ఈజ్ అన్స్టేబుల్. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఏంటి ఇక్కడ మనము వైల్ ఇన్ సింగ్లెట్ స్టేట్ ఎలక్ట్రాన్స్ ఆర్ అన్పెయిడ్. ఇక్కడ సింగ్లెట్ స్టేట్లో ఎలక్ట్రాన్స్ ఎలా ఉంటున్నాయి? పెయిడ్గా జతకూడబడతాయి. కాజింగ్ ఇంటర్ ఎలక్ట్రానిక్ రిపల్షన్ అండ్ ఈజ్ అన్స్టేబుల్. అందుకే ఇక్కడ ఇంటర్ ఎలక్ట్రానిక్ రిపల్షన్ అనేది జరుగుతూ ఉంది. నెక్స్ట్ చూడండి జాన్ బ్లాన్స్కీ డయాగ్రామ్ చూసాం కదా మనం. జాన్ బ్లాన్స్కీ డయాగ్రామ్ ఉంటుందని, దీంట్లో S0 అండ్ S0, S1, S2 అండ్ SU. తర్వాత ఇక్కడ ట్రిప్లెట్ స్టేట్ ఉంటుంది, లైట్, అండ్ ఇక్కడ ఫ్లోరోసెన్స్ అండ్ పాస్పరోసెన్స్ అని P, ఇనిషియల్ ఈజ్ P, ఇట్ ఈజ్ ఏ పాస్పోరసెన్స్, F మీన్స్ ఫ్లోరోసెన్స్గా ఉండడం జరుగుతుంది. చూడండి ISC మీన్స్ ఇంటర్ సిస్టమ్ క్రాసింగ్ అని, F అంటే ఫ్లోరోసెన్స్ అని, P అంటే పాస్పోరోసెన్స్ అని, RD అంటే రేడియేషన్ లెస్ డికే అని, తర్వాత IC అంటే ఇంటర్నల్ కన్వర్షన్ అని పిలుస్తూ ఉన్నాం. ఒకసారి డయాగ్రామ్ని మళ్ళీ చక్కగా మనం చూసినట్లయితే మనం అర్థం చేసుకోవాలి. డయాగ్రామ్ని అర్థం చేసుకుంటే మనకు చాలా ఈజీగా మనం రాయవచ్చు. మనం డయాగ్రామ్ని రాయడం జరుగుతుంది. వెన్ ఏ మాలిక్యూల్ అబ్జార్బ్స్ ఏ ఫోటాన్ ఆఫ్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్ అక్కర్స్, SU or S2 or S1. A molecule in S1 state undergo one of the following 4 energy degrading decay processes to the ground state. ఇక్కడ when a molecule absorbs a photon of energy, electronic transition occurs, SU or S2 or S1. A molecule in S1 state undergo one of the following 4 energy degrading decay process to the ground state. The molecule can undergo chemical reaction or return to the ground state by emission of light by a process called is fluorescence, and generally occurs within 10 to the power of -9 to 10 to the power of 6 seconds. It may return to ground state S0 by non-radiative process in which excess energy of the excited state is shuffled into vibrational mode. S1 may undergo chemical reactions. Next, fourth one is the molecule may undergo spin inversion to the triplet state and spin unpaired by a process as a intersystem crossing, which is a radiation less process. ఇక్కడ మనం చూసినట్లయితే when a molecule absorbs a photon of energy, ఇక్కడ ఒక మాలిక్యూల్ ఏం చేస్తుంది? ఒక ఫోటాన్ ఎనర్జీని మరి అధిశోషణం చెందినప్పుడు ఎలక్ట్రానిక్స్ ట్రాన్సిషన్ అనేది ఏ విధంగా మార్పు చెందుతుందంటే S1 నుంచి S2కి SU దాకా, అంటే సో అండ్ సో SU వరకు వెళ్తుంది అని అర్థం. ఏ మాలిక్యూల్ ఇన్ S1 స్టేట్ అండర్గో వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ 4 ఎనర్జీ డిగ్రేడింగ్ డికే ప్రాసెస్ టు ద గ్రౌండ్ స్టేట్. గ్రౌండ్ స్టేట్ నుంచి మనకు S1 నుంచి స్టేట్ అండర్గో వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ 4 ఎనర్జీ degrading processes to the ground state. The molecule can undergo chemical reaction or return to the ground state by emission of light by a process called is fluorescence, and generally occurs
and generally occurs with the 10 to the power of 9 to 20 power of minus 6 సెకండ్స్లో మనకు బయటికి వెళ్ళడం జరుగుతుంది. ఇట్ మే రిటర్న్ టు గ్రౌండ్ స్టేట్, ఇట్ ఈస్ ఎ ఎస్ నాట్ by non-radiative process in which excess energy of the excited state is shuffled into vibrational modes. S1 may undergo chemical reactions. Next, the molecule may undergo spin inversion to the triplet state, and it is a spin unpaired by a process as intersystem crossing, which is a radiationless process గా ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇట్ ఈస్ కాల్డ్ ఏ ఇంటర్ సిస్టమ్ క్రాసింగ్ని మనం చూడడం జరుగుతుంది. అదేవిధంగా వాట్ ఈజ్ ఫ్లోరోసెన్స్ అండ్ వాట్ ఈజ్ ఫాస్ఫరోసెన్స్ అంటే ఏంటిది? వాట్ ఈజ్ ఫ్లోరోసెన్స్? ఎమినేషన్ ఆఫ్ ఏ ఫోటాన్ ఫ్రమ్ ఏ సింగ్లెట్ excited state to a singlet ground state or between any two energy levels with the same spin is called fluorescence. Fluorescence decays rapidly after the excitation sources is removed. It is and lifetime of the electron is only 10 to the power of 5 to 10 to the power of 8 seconds. Emission of a photon from a singlet excited state to a singlet ground state. Singlet excited state నుంచి ఎలా వెళ్తుంది? సింగ్లెట్ గ్రౌండ్ స్టేట్కి వెళ్తే ఆర్ బిట్వీన్ any two energy levels with the same spin. It is called fluorescence. Fluorescence decays rapidly after the excitation source is removed. Lifetime of the electron is only 10 to the power of minus 5 to 10 to the power of 8 సెకండ్స్గా ఉండడం జరుగుతుంది. దట్ ఈజ్ ఏ ఫ్లోరోసెన్స్. అండ్ పాస్పరోసెన్స్ అంటే ఎమిషన్ బిట్వీన్ ఏ ట్రిప్లెట్ ఎగ్జైటెడ్ స్టేట్ అండ్ ఏ సింగ్లెట్ గ్రౌండ్ స్టేట్ ఈస్ కాల్డ్ పాస్పరోసెన్స్. ఎమిషన్ బిట్వీన్ ఏ ట్రిప్లెట్ ఎగ్జైటెడ్ స్టేట్ అండ్ ఏ సింగ్లెట్ గ్రౌండ్ స్టేట్ ఈస్ కాల్డ్ ఏమవుతుంది? ట్రిప్లెట్ ఎగ్జైటెడ్ స్టేట్ నుండి సింగ్లెట్ గ్రౌండ్ స్టేట్కి కనుక వెళితే దాన్ని ఏమంటారు? ఇట్ ఈస్ కాల్డ్ ఏ పాస్పరోసెన్స్. పాస్పరోసెన్స్ మే కంటిన్యూ ఫర్ సమ్ టైమ్ ఆఫ్టర్ రిమూవింగ్ ద ఎగ్జైటేషన్ సోర్స్. లైఫ్ టైమ్ ఫర్ పాస్పరోసెన్స్ ranges from 10 to the power of 4 to 10 to the minus 4 to 10 to the power of 4 సెకండ్స్గా ఉంది. ఇక్కడ మనకు పాస్పరోసెన్స్ కానీ మనం చూస్తున్నాం. ట్రిప్లెట్ ఎగ్జైటెడ్ స్టేట్ నుండి సింగ్లెట్ గ్రౌండ్ స్టేట్కి కనుక మనకు ఏమొస్తుంది? మాలిక్యూల్ అనేది వస్తే దాన్ని ఏమంటున్నాం? పాస్పరోసెన్స్ అని మనం చెప్తా ఉన్నాం. ఇక్కడ లైఫ్ టైం అనేది పాస్పరోసెన్స్ రేంజెస్ ఎంత టైము? 10 to the power of minus 4 to 10 to the power of 4 సెకండ్స్గా ఉంది. నెక్స్ట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ and photosensitization. Energy transfer and photosensitization. It is a one-step radiation-less transfer of excitation energy from an electronically excited molecule that is a donor to the ground state for another molecule. ఇక్కడ it is a one-step radiation less transfer of excitation energy from an electronically excited molecule, it is a donor to the ground state of another molecule expector. As a result, the donor molecule returns to the ground state and the expector molecule gets excited. Next, for energy transfer, the donor molecule should have at least 5 kilocalories per mole more energy than the expector molecule. Next, a typical mechanism for triplet energy transfer is described below. ఇక్కడ మనం చూసినట్లయితే ఎనర్జీ ట్రాన్స్ఫర్ అండ్ ఫోటోసెన్సిటైజేషన్లో ఇట్ ఈజ్ a one-step radiation-less transfer of excitation energy from an electronically excited molecule, it is a donor, to the
ground state of another molecule. As a result, the donor molecule returns to the ground state and the acceptor molecule gets excited. For energy transfer, the donor molecule should have at least 5 kilocalories per mole more energy than the acceptor molecule. Next, a typical mechanism for triplet energy. It is a T1. Transfer is described below. ఇక్కడ మనం ఎలా ఎనర్జీ అనేది ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది మనం చూస్తున్నాం. చూడండి వన్స్ అగైన్ చూస్తే ఇట్ ఈస్ ఏ గ్రౌండ్ స్టేట్ అండ్ సింగ్లెట్ స్టేట్ S1 అండ్ ట్రిప్లెట్ స్టేట్ T1, ట్రిప్లెట్ స్టేట్ T1, 3A అండ్ 3D. ఇక్కడ D మీన్స్ డోనార్, ఏ మీన్స్ ఆస్పెక్టర్, 1 ఈజ్ సింగ్లెట్, 3 ఈజ్ ట్రిప్లెట్గా ఉంది. ఇక్కడ హెచ్న్యూను అండ్ కాంతిని గ్రహించినప్పుడు గ్రౌండ్ స్టేట్లో ఉండేటువంటి మాలిక్యూల్ గ్రహిస్తే ఎన్ నుంచి పైగా ఉంది, అది 1D, ఇట్ ఈజ్ ఏ సింగ్లెట్ స్టేట్. నెక్స్ట్ ట్రిప్లెట్ స్టేట్లో మనకు 3D ట్రిప్లెట్ స్టేట్ ఈజ్ T1. అంతేకాకుండా 3D ట్రిప్లెట్ స్టేట్ T1 ప్లస్ ఏ అనేటువంటిది ఏ మీన్స్ ఆస్పెక్టర్ గివ్స్ ఏమొస్తుంది 3A ట్రిప్లెట్ స్టేట్గా అండ్ గ్రౌండ్ స్టేట్గా మారుతుంది. అదేవిధంగా ట్రిప్లెట్ స్టేట్ T1 అనేది మళ్ళీ తిరిగి ఏమొస్తుంది ప్రొడక్ట్స్ని ఏర్పరచడం జరుగుతుంది. నెక్స్ట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ బిట్వీన్ బ్యూటాడైన్ యాజ్ an aspector and benzophenone as a donor. Energy transfer between butadiene as an aspector and benzophenone as a donor. Butadiene is a one aspector. Upon direct irradiation leads to produce product. It is 2 and 3 వయా రింగ్ క్లోజర్. ఇక్కడ మనం చూద్దాం బ్యూటడైన్ మనం తీసుకున్నాం. ఇక్కడ బ్యూటడైన్ తీసుకుంటే ఫస్ట్ వన్ ఈజ్ బ్యూటడైన్. ఇక్కడ సెకండ్ అండ్ థర్డ్ హెచ్న్యూ, ఇట్ ఈజ్ ఏ ఆస్పెక్టర్గా ఎవరున్నారు బ్యూటడైన్ ఉంది. ఇక్కడ కూడా హెచ్న్యూ వయా సెన్సిటైజర్ని మనం యూజ్ చేసినట్లయితే ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సెన్సిటైజర్ అండ్ హెచ్న్యూ లైట్ని యూజ్ చేస్తున్నాం. ఏమొచ్చింది మనకు సైక్లో బ్యూటడైన్ మనం తీసుకున్నాము. ఇక్కడ ఏమొచ్చింది మనకు 4 వచ్చాయి మనకు. అండ్ ఇక్కడ సెకండ్ వన్ అండ్ థర్డ్ వన్ 2 ప్రొడక్ట్స్ అనేవి ఏర్పడడం జరిగింది. అదేవిధంగా 4th వన్ 5th వన్ అండ్ 6th వన్ కూడా ఏర్పడడం. వెన్ బ్యూటడైన్ ఈజ్ మిక్స్డ్ విత్ బెంజోఫినోన్ అండ్ ఇట్ ఈస్ ఎ డోనార్ అండ్ ఈజ్ irradiated as at 366 nanometer, then butadiene undergoes photochemical change to yield dimmers. Dimmers ఏమొచ్చాయి 4th వన్ 5th వన్ అండ్ 6th వన్గా ఏర్పడడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ ఇన్ దిస్ ప్రాసెస్ ఇట్ ఈజ్ మొత్తం కూడా దేని సమక్షంలో జరుగుతుంది, లైట్ ఈజ్ అబ్జర్వ్డ్ బై బెంజోఫినోన్ అనేది లైట్ని అబ్జర్వ్డ్ చేసుకోవడం వల్ల ఈ ప్రాసెస్ అంతా జరుగుతూ ఉంది. ఇట్ ఈజ్ ఏ డోనార్, బెంజోఫినోన్ ఈజ్ ఏ డోనార్, బట్ ద రియాక్షన్ ఈజ్ టేకింగ్ ప్లేస్ విత్ బ్యూటాడైన్, ఇది ఆస్పెక్టర్గా ఉంది. హియర్ బెంజోఫినోన్ ఇట్ ఈజ్ ఆల్సో డోనార్ ఈజ్ ఫంక్షనింగ్ యాజ్ ఏ photosensitizer, while butadiene is a good aspector as it has 9 kilocalories per mole less triplet energy than benzophenone. ఇక్కడ మనకు బెంజోఫినోన్ డోనార్గా ఉంటే బ్యూటడైన్ అనేది ఆస్పెక్టర్గా ఉంది. ఇక్కడ ఈజ్ ఫంక్షనింగ్ యాజ్ ఎ ఫోటోసెన్సిటైజర్గా పనిచేస్తూ ఉంది. వైల్ బ్యూటడైన్ ఈజ్ ఎ గుడ్ ఆస్పెక్టర్గా ఉంది. అండ్ ఎంత ఎనర్జీ లెవెల్ని మనకు ట్రిప్లెట్ స్టేట్కి లెస్ ట్రిప్లెట్ ఎనర్జీ ఎంత 9 kilocalories per mole లెస్ ట్రిప్లెట్ ఎనర్జీ దెన్ బెంజోఫినోన్. ఇక్కడ మనం చూద్దాం C6H52CO డి ఇది సింగ్లెట్ S0 ఉంది. హెచ్న్యూ శక్తిని అందుకుంటే సింగ్లెట్ స్టేట్లోకి వెళ్ళింది, తర్వాత ట్రిప్లెట్ స్టేట్లోకి వెళ్ళింది. ఆ తర్వాత మనకు ఏమొచ్చింది చూడండి డోనార్ S0కి వచ్చేసింది, మళ్ళీ ట్రిప్లెట్ స్టేట్లోకి వచ్చింది. అదేవిధంగా డిమ్మర్స్ వచ్చాయి 4th and 5th and 6th మనకు ఏర్పడడం జరిగింది.
నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, బెంజోఫినోన్ అండ్ 1,3 బ్యూటడైన్. బెంజోఫినోన్ ఎంత గ్రహించింది చూడండి, ఎంత ఎనర్జీ లెవెల్ని 69 కిలో క్యాలరీస్ పర్ మోల్ అందిస్తే ఐఎస్సిలోకి వెళ్ళిపోయింది. ఇట్ ఈస్ ట్రిప్లెట్ స్ట్రేట్. అండ్ ఎంత ఎనర్జీ 74 కిలో క్యాలరీస్ పర్ మోల్ అంటే ఎంత వచ్చింది మనకు S1 సింగ్లెట్ స్టేట్లోకి వెళ్ళింది. అదేవిధంగా ట్రిప్లెట్ స్టేట్ కదా ఇది, ఇది ఐఎస్సి మీన్స్ ట్రిప్లెట్ స్టేట్. ఈ ట్రిప్లెట్ స్టేట్ నుంచి ఎనర్జీ ఇక్కడ చూస్తే 1,3 బ్యూటడైన్ S0 అంటే భూస్థితిలో ఉంది. దీని నుంచి మరి S1లోకి సింగ్లెట్ స్టేట్లోకి వెళ్తే మనకు 120 క్యాలరీస్ పర్ మోల్ ఎనర్జీ. అండ్ 60 క్యాలరీస్లోకి వెళ్ళినప్పుడు మాత్రమే ఏముంది ట్రిప్లెట్ స్టేట్లోకి ఎనర్జీ ట్రాన్స్ఫర్ అనేది మనకు జరిగినప్పుడు మనకి ఏమవుతుంది, మనకు ట్రిప్లెట్ స్టేట్లోకి రావడం జరుగుతుంది. బెంజోఫినోన్ 69 కిలో క్యాలరీస్ పర్ మోల్ డిస్డ్రోనాల్ ట్రిప్లెట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ టు 1,3 బ్యూటడైన్ 60 కిలో క్యాలరీస్ పర్. ఇట్ ఈజ్ ఏ ఆస్పెక్టర్. ఇంటర్మాలిక్యులర్ ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అయింది. ఇక్కడి నుంచి ఇక్కడికి ఏమైంది, బెంజోఫినోన్ టు 1,3 బ్యూటడైన్కి ఏమైంది ఎనర్జీ ట్రాన్స్ఫర్ అనేది. ఎలా అయ్యింది ఎనర్జీ ట్రాన్స్ఫర్ అంటే ఇంటర్మాలిక్యులర్ ఎనర్జీ ట్రాన్స్ఫర్గా జరగడం వల్ల మనకి ఏమవుతుంది, ఇది ఆస్పెక్టర్గా బ్యూటడైన్ అనేది పనిచేస్తూ ఉంది. అంతేకాకుండా ఇంటర్మాలిక్యులర్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఇన్ బెంజోఫినోన్ ఇట్ ఈస్ ఏ డోనార్ అండ్ నాఫ్థలిన్. ఇక్కడ ఇదొక్కటి మనం చూద్దాం. లాస్ట్ వన్ ఈస్ ఇక్కడ ఇర్రేడియేషన్ ఆఫ్ దీస్ కాంపౌండ్స్ with light of about 366 nanometers wavelength absorbed by benzophenone showed that there is an efficient transfer of triplet excitation from the benzophenone moiety to the naphthalene moiety. ఇక్కడ మనకు 366 నానోమీటర్స్ వద్ద మనకు వేవ్ లెంత్ వద్ద మనకేమవుతుంది, మనకు ఈ కాంపౌండ్స్ అనేటువంటిది ఎనర్జీ ట్రాన్స్ఫర్ అబ్జార్బ్ బై బెంజోఫినోన్ షోడ్ దట్ దెర్ ఈజ్ అన్ ఎఫిషియంట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ట్రిప్లెట్ ఎగ్జైటేషన్ ఫ్రమ్ ద బెంజోఫినోన్ మైటీ టు ద నాఫ్థలిన్. బెంజోఫినోన్ నుంచి ఇక్కడ బెంజోఫినోన్ అనేది డోనార్ అండ్ నాఫ్థలిన్ అనేది దేనిగా పనిచేస్తుంది చూడండి, ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఇన్ సిస్ అండ్ ట్రాన్స్ ఐసోమర్స్. ఇక్కడ సిస్ ఐసోమర్ ఇది చూడండి, సిస్ ఐసోమర్ అయినా కాదా, ఇది ట్రాన్స్, ఏది సిస్ ఏది ట్రాన్స్ అనేది గమనించండి, సిస్ అయినా కాదా. ఓకే, ఇట్ ఈజ్ ఏ సిస్, ఇది సిస్. ఒకే వైపు పరమాణువులు సేమ్ ఉన్నాయి, ఇక్కడ డిఫరెంట్గా ఉన్నాయి, ఆపోజిట్లో ఈక్వల్గా ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ సిస్ ట్రాన్స్ isomerization of 4-hexane 2,1 shows intermolecular energy transfer when light ఎక్కడ లైట్లో ఈజ్ అబ్జర్వ్డ్ బై ద carbonyl group. During this photo reaction energy transfer from the carbonyl group to the carbon-carbon double bond takes place. ఇక్కడ మనకు ఫోటో రియాక్షన్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అనేటువంటిది దేని ద్వారా కార్బోనైల్ గ్రూప్లో టు ద కార్బన్కి డబల్ బాండ్ టేక్స్ ప్లేస్లో మనకు జరగడం జరుగుతుంది. కార్బన్కి ఇక్కడ ఏ బాండ్ ఉంది, డబల్ బాండ్ ఉంది. ఇక్కడ ఫోటో రియాక్షన్ ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అనేది దేని నుండి జరుగుతుందంటే కార్బన్ డబల్ బాండ్ ద్వారా మనకు జరగడం జరుగుతుంది. ఓకేనా స్టూడెంట్స్, మనము ఇక్కడ ఈరోజు జాన్ బ్లాన్స్కీ అంటే ఏంటో మనం చూడడం జరిగింది. జాన్ బ్లాన్స్కీ డయాగ్రామ్ అండ్ ఇంట్రడక్షన్, ఏవేవి నియమాలు ఉన్నాయి అనేటువంటిది మనం చూసాము. చూడండి వన్స్ అగైన్ మనకి ఎనర్జీ ట్రాన్స్ఫర్ అనేది ఎలా వస్తుంది, మనకు జాన్ బ్లాన్స్కీ డయాగ్రామ్లో ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఎలా అవుతుంది అనేది కూడా మనం చూసాం కదా. ఇంకా దీంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటోకెమికల్ రియాక్షన్స్కి, తర్వాత ఫోటోకెమికల్ రియాక్షన్స్లో బేసిక్ ప్రిన్సిపల్స్ కూడా మనం చూడడం జరిగింది. 5 బేసిక్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి, అవి కూడా మనం చదవాలి. ఫోటోకెమికల్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్ ఎగ్జైటేషన్, తర్వాత ఎనర్జీ ట్రాన్స్ఫర్ అండ్ క్వాంటమ్ ఎఫిషియన్సీ, వీటన్నిటి గురించి మనం నేర్చుకోవడం జరిగింది. అంతేకాకుండా ఏ విధంగా ఎగ్జైటేషన్ అనేది జరుగుతుంది, ఫోటోకెమికల్ రియాక్షన్ అనేది ఎగ్జైటేషన్ ఏ విధంగా జరుగుతుందో చూసాం. ఎగ్జైటెడ్ స్టేట్లోకి ఎలా వెళ్తుంది, అదేవిధంగా ట్రిప్లెట్ స్టేట్ ఎలా ఉంటుంది, సింగ్లెట్ స్టేట్ ఎలా ఉంటుంది, జాన్ బ్లాన్స్కీ డయాగ్రామ్లో అవసరం. ఐసి అంటే ఏంటిది, ఐఎస్సి అంటే ఏంటిదో మనం చూసాము. అదేవిధంగా ఎఫ్ అంటే ఏంటి, పి అంటే ఏంటి, ఆర్డి అంటే ఏంటిదో
మనం చూసాము. ట్రిప్లెట్ స్టేట్ అండ్ సింగ్లెట్ స్టేట్ గురించి కూడా మనం చూడడం జరిగింది. చిల్డ్రన్స్, ఈరోజు మనం నేర్చుకున్నటువంటి టాపిక్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి చాలా చక్కగా నేర్చుకోండి. అదేవిధంగా ఫోటో సెన్సిటైజేషన్ అనేది కూడా మనం నేర్చుకున్నాం. ఓకేనా చిల్డ్రన్స్, ఈరోజు మనం నేర్చుకున్నటువంటి టాపిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులో వచ్చేటువంటి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే ఫోటో కెమికల్ లాస్ ఆఫ్ ఫోటో కెమికల్ రియాక్షన్స్ ఇంపార్టెంట్. కాంతి రసాయన నియమాలు అంటే ఏంటి, అదేవిధంగా జాన్బ్లాన్స్కీ డయాగ్రామ్ డిరైవ్ మరి అంటే డ్రా టు జాన్బ్లాన్స్కీ డయాగ్రామ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఫ్లోరోసెన్స్ అండ్ ఫాస్ఫరోసెన్స్ అనేది అడుగుతూ ఉంటాడు. ఓకే, థ్యాంక్ యూ చిల్డ్రన్స్ అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.